చాట నమస్తే అండి. తెలంగాణ ఉన్నటువంటి రైతులకు, మరి ఆంధ్ర ఉన్నటువంటి వారికి, మరియు కర్ణాటక రైతులకు శుభవందనాలు. శ్రావణనవమి శుభ సందర్భంగా నేను చిన్న వీడియో ఇస్తున్నాను. ఆ వీడియోను మీరు చూడాలని మనవి. అయితే ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఖరీఫ్ సీజన్లో ఏమేమి పంట వేయాలో మీ అందరికీ తెలుసు. కానీ ఈ పల్సెస్ అనేటువంటి కంది, పల్సెస్ అంటే పెసర, మినుము, కంది ఇవన్నీ కూడా పల్సెస్ అంటారు. అందులో ఖరీఫ్లో మెయిన్గా వేసేటువంటి విత్తనం ఏంటంటే కంది. నేను గత 3 సంవత్సరాల కంది ఇస్తున్నా, అలా చెల్లు తిరుగుతున్నా, చూస్తున్నా. వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే మందులు నాకు తెలిసిన అవగాహనలో మందులు వాళ్ళకు రికమెండ్ చేశాను. నా అనుభవం ఏంటంటే, నేను జేకే కంపెనీలో, జేకే అగ్రి కంపెనీలో దాదాపుగా 35 ఏళ్ళ వరకు చేసి ఫౌండేషన్ చేసిన, ప్రొడక్షన్ చేసిన, మార్కెటింగ్ చేసిన అనుభవంతో రైతులందరికీ నేను రైతులకు కావాల్సినటువంటి మందులు కానీ, లేకపోతే ఫస్ట్ దుక్కి వేసుకోవడం ఎలా. ఫస్ట్ లోతు దుక్కులు వేసుకొని మే నెలలో, ఇదే నెలలో లోతు మే కానీ ఏప్రిల్ కానీ లోతు దుక్కులు చేసుకుంటే చాలా భూమి సన్నుగా వస్తుంది. అందులో ఉన్నట్టు అవశేషాలు ఉన్నటువంటి భూమి యొక్క అవశేషాలు కానీ, చీడపిలుగులు మే నెలలో దాదాపు 50 టెంపరేచర్ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి చీడపిల్లలు కూడా చనిపోతాయి. అంతేకాకుండా ఇక దీనివల్ల నీకు ఏంటంటే లోతుకులు చెడు వానలు పడ్డప్పుడు మనకు తొలకరి వానలు కాకుండా మే నెలలో అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడు అందులో పడిన నీరంతా మన భూమిలో ఇంకి భూమి చాలా సదనంగా ఉంటుంది. ఇంకొకటి, ఈ విధంగా చేసిన తర్వాత తొలకరి స్టార్ట్ కాగానే జూన్ జూలైలో వర్షాలు పడతాయి. అప్పుడు విత్తనం నాటుకుంటే ఆ విత్తనం పేరు బిఎస్ఎంఆర్ 736, ఇంకోటి ఆర్జీఆర్ 711, ఆర్జీఆర్ 152 అనేటువంటి 3 వేరాలు ఉన్నాయి. బిఎస్ఎంఆర్ అనేది లాంగ్ డ్యూరేషన్ అంటే ఎక్కువ కాలం పంట. ఆర్జీఆర్ 11 అనేది తక్కువ కాలం పంట, 140 నుంచి 150 రోజులకి హార్వెస్టింగ్కి వస్తుంది. బిఎస్ఎంఆర్ అంటే 150 నుంచి 260 రోజులకు వస్తుంది. ఈ బిఎస్ఎంఆర్ అనేటువంటి కంది మన ఈ 3 రాష్ట్రాలలో గత సంవత్సరం చాలామందికి ఇచ్చి కూడా మళ్ళీ చేలు తిరిగి ఎట్లా ఉంది, ఏమున్నది, ఏ మందులు కొట్టుకోవాలని చెప్పడం జరిగింది. నేను పోయినప్పుడు సందర్భంలో పోయినసారి హెవీ రెయిన్స్ పడడం వల్ల రైతులు కొంచెం ఇబ్బంది పడ్డమాట వాస్తవం. అయితే ఈ సంవత్సరము ఈ బిఎస్ఎంఆర్ కంది పెట్టుకున్నారు. గత సంవత్సరము దాదాపుగా ఒక 12, 13, 14, 15 క్వింటాల వరకు వచ్చింది. కానీ చేసుకున్న బట్టి అదేవిధంగా అప్పుడు క్లైమేట్ సరిగ్గా సూట్ కాలేదు. ఈ కంది అనగానే ఇది లెగ్గుమెన్సికి సంబంధించినటువంటి కుటుంబము. ఈ లెగ్గుమెన్సికి సంబంధించినటువంటి కంది కంపల్సరీ నవంబర్లో, అక్టోబర్ నవంబర్లో ఇది పూతకు వస్తుంది. ఆ టైంలో క్లౌడీగా ఉన్న, అంటే మేఘావృతమైన మబ్బులు పడ్డ, వాగు అంటే ఈ మంచు పడ్డ కూడా పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. పూత రాలిపోయినా మళ్ళీ వాటర్ ఉంటే కంపల్సరీ మళ్ళీ రిజురేషన్ తిరిగి పూత కూడా వస్తుంది. ఇంకోటి, ఈ మందుల అది వెస్టర్డ్ గ్రోత్ అంటే పెరుగుదల దాదాపుగా పెట్టినాక దాదాపు 40-50 రోజుల వరకు కూడా కంది ఎదగదు, చిన్నగా ఉంటుంది. అప్పుడు 50 నుంచి దాని వెస్టర్డ్ గ్రోత్ వస్తుంటుంది. దాదాపు 50 నుంచి 60 రోజులు కంపల్సరీ కొట్టాలి. ఈ కొమ్మ అనేటువంటిది నేను ప్రత్యేకించి దగ్గర ఉండి చేసినప్పుడు వీళ్ళకు రిజల్ట్ బాగుంది. దాని కొమ్మ ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్ బెనిఫిట్స్ పెరిగి అధిక పూత, అధిక కూడా వస్తుంది. దానివలన కొంచెం మనకు ఎకరం ఆవరేజ్ చేసుకున్నప్పుడు ఒక 2-3 క్వింటాలు అధికంగా వచ్చే విధానం ఉంటుంది. అది పోను కంపల్సరీ మళ్ళీ 70 నుంచి 80 రోజుల మధ్యలో మళ్ళీ సెకండ్ ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. బిఎస్ఎంఆర్ కందికి మస్తు నేను చెప్పేదంటే బిఎస్ఎంఆర్ కంది పెట్టిన వాళ్ళకైతే కంపల్సరీగా ఈ ప్రూనింగ్ అనేది 2 సార్లు చేయాలి ఉంటుంది. ఇంకోటి, బిఎస్ఎంఆర్ ఏంటంటే ఇప్పుడు కందులలో చాలా వందల రకాల కందులు ఉన్నాయి, 100 రకాల కంపెనీలు ఉన్నాయి. అవి నేను చెడ్డ అనట్లేదు, దేని కెపాసిటీ దానికి ఉంది. స్పెషల్గా బిఎస్ఎంఆర్ కందికి స్పెషల్గా అని చెప్పేదంటే దాని పులుపము బద్నాపూర్ స్టెరిలైజ్ మోజాట్ వెరైటీగా అన్నమాట. అంటే స్టెరిలైజ్ చేయబడింది, అది మన శుద్ధి చేయబడింది. దానివల్ల మనకు ఎండు తెగులు కానీ, మరి పిచ్చి రోగం అంటే మన ఈ ఎర్రి తెగులు కానీ రాకుండా రైతుకు సహాయపడుతుంది. ఇకపోతే మందుల విషయానికి వచ్చినప్పుడు
మందుల విషయానికి వచ్చినప్పుడు కంపల్సరిగా దానికి ఎక్కువ అంటే పత్తి వ్యవసాయదారుల గురించి నా సూచన ఏంటంటే ఈ పత్తి కానీ రకరకాల పంటలు ఉన్నాయి. అది ఎక్కువ పెట్టుబడి అవుతుంది. అది కంటిన్యూగా పనిచేయాలి. దీనికి తక్కువ పెట్టుబడితోటి ఇది చేసే ఒక కంది రకమే ఉన్నది. ఆ రకంగా మనం ఒక ఎకరానికి ఆవరేలా 8,000-10,000 పెట్టుబడితోటి దీన్ని తీసుకొని దాదాపు 10 క్వింటాల వరకు మనం సాధించేది. గత సంవత్సరం చూస్తే 15 క్వింటాల వరకు వచ్చింది. లీసు 6, 7, 3, 4 క్వింటాలు కూడా వచ్చిన రైతున్నారు. ఇది బేసమారు కంది పెడితే కొంచెం వాటర్ ఒక తడి 2 తళ్ళు వాటర్‌న్నర విషయం పెట్టుకోండి. ఇక ఆర్జీఆర్‌లు కానీ అది కొంచెం వెరైటీ, అది నీరు తట్టుకునే వెరైటీ. అది కూడా 2 కూడా ఈ 3 కూడా మంచి హైలింగ్ వెరైటీ. తీసుకోవాలంటే నేను సంవత్సరం కూడా 3 సంవత్సరాలు అవుతుంది రైతుకి ఇస్తా ఉన్నా. చాలా చెట్లు తిరుగుతున్నా. ఈ సంవత్సరం కూడా పెట్టండి. నేను మీకు దగ్గరికి వస్తాను. నాకున్న దాదాపు 30 ఏళ్ళు అనుకున్నది కాబట్టి చెప్తాను. కంపెనీ అది ఈ దీనివల్ల నేను తిరిగడ చేను కాడికి రావడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే అది కావలసిన మందు అంటే అనవసరంగా మందులు కొట్టుకుని లాస్ కాకూడదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇది తొలకరి పడ్డ జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు నాటుకోవచ్చు. రబీలో అయినట్లయితే అక్టోబర్, నవంబర్ వరకు కూడా నాటుకోవచ్చు. రబీలో దీన్ని పంట కాలం వచ్చేసి 4 నెలలు, ఖరీఫ్లో పెట్టుకుంటే 5 నుంచి 6 నెలలు పడుతుంది. నా తోటి రైతులు ఇప్పుడు వేసిన రైతులు కూడా కొంతమంది చాలా బాగా వచ్చింది, చాలా బాగున్నది అన్నటువంటి గత వెరైటీలు మన గుంతకల్ విలేజ్లో దాదాపు ఒక 1000 ఎకరం వరకు పెట్టిండు. ఆ 1000 ఎకరాల దాపు 2 సార్లు అంత దూరం కూడా పోయి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకున్నాను. సరే ఇప్పటివరకు బాగానే ఉంది. ఏవి రేంజ్ పడ్డా మేము దాదాపు 10, 15, 20, 30 రకాలు పెట్టాను. అలా మెరుగ్గా అనిపించిందని నాకు తెలియడం జరిగింది. కావున దయచేసి మీరు పెట్టుకున్నట్లయితే సీడు మా దగ్గర దొరుకుతుంది. బేఎస్ఎంఆర్ కానీ 811 కానీ సంప్రదించి నా నంబరు 9979977513. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా నంబరు 7799777513 అనే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మీకు వెళ్ళలా మీ సీటు అందుబాటులో ఉంటుంది. ఇది మళ్ళీ కంపెనీ సీటు. దీని మీద ప్యాకింగ్ లేదు, గవర్నమెంట్ ప్యాకింగ్, గవర్నమెంట్ ముద్రలు అన్నీ గవర్నమెంట్ ప్యాకింగ్ ఉంటుంది. 10 కేల ప్యాకింగ్. ధన్యవాదాలు.